ప్రభుకు మహిమ కలుగును గాక. మరి వారం మనకి ఈ దినం ఇచ్చి ఈ సమయం ఇచ్చి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ప్రభు మందిరానికి నడిపించాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన లోకంలో ఎవరు ప్రేమించరు, ఎవరు సహాయం చేయరు, ఎవరు ఆదుకోరు, ఆదరించరు. ఇది వాస్తవం. మనం మనుషులను నమ్ముతాం కానీ మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం కానీ ఏ మానవుడు కూడా సహాయం చేయడు. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా, తల్లిదండ్రులే కానివ్వండి, అన్నదమ్ములే కానివ్వండి, అక్క చెల్లెలే కానివ్వండి, మరి భర్తే కానివ్వండి, బిడ్డలే కానివ్వండి, ఎవ్వరు కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు, మమ్మల్ని ఎవరు చూడలేదని మనం అనుకుని బాధపడుతుంటాం. కానీ ప్రభు ఎప్పుడో చెప్పాడు, నా బిడ్డలారా, లోకంలో మిమ్మల్ని ఎవరు కూడా చూడరు, నేనే నిన్ను ముద్దు మీ వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అని ప్రభు చెప్పాడు. కాబట్టి మరి సునీత మరి బాధపడటంలో తప్పులేదు. చాలా రోజులు చాలా బాధపడ్డది. నిజంగా వెళ్ళి అమ్మాయికి ఏమైనా పట్టుకెళ్ళి ఇవ్వాలని ఆలోచన వచ్చేది. బాధపడేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని అనుకుంటారు బాగోనోళ్ళు. ఎవరన్నా వచ్చి కొంచెం ఏదన్నా టీ పెట్టి ఇవ్వటమా, లేకపోతే ఏదన్నా ఇడ్లీ తెచ్చి ఇవ్వటమా, లేకపోతే పలకరిస్తే అదొక ఓదార్పు మనిషి కోరుకుంటాం అలాగా. మరి నిజంగా మరి చాలా బాధపడ్డది. నేనైతే అనుకున్నాను కానీ వెళ్ళే అవకాశం లేదు. మన చర్చిలో ప్రేయర్లు, తర్వాత మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండ, మరి నాకు బలహీనంగా ఉండి మరి వెళ్ళి ఆ అమ్మాయికి ఏమీ సహాయం చేయలేదు. మరి దేవుడు నన్ను క్షమించాలి. ప్రియమైన దేవుడు పిల్లరా, నేనేం పాపం చేశాను ప్రభా, ఎందుకయ్యా నాకు ఈ బాధ, ఈ రోగము, ఎందుకయ్యా నన్ను ఎవరు పట్టించుకుంటా లేదు అన్నాను అంటుంది సునీత. సునీత, దేవుడు పాపుల కోసమే పిలువనొచ్చాడమ్మా. పాపం చేయకపోతే రాడాయన ఈ లోకానికి వచ్చాడు అంటే నువ్వు నేను మనం అందరం పాపం చేశాం కాబట్టి ఆయన మనల్ని పిలవటానికి వచ్చాడు, మనల్ని కడగటానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన మనల్ని విడిపించటానికి, వెలుగులో నడిపించటానికి ఈరోజు వచ్చి మరి ఈ విధంగా కూర్చుని ఆయన గురించి కృతజ్ఞతలు చెల్లించి ఆయన మహిమపరుస్తున్నామంటే మనం పాపులుగా ఉన్నాం కాబట్టి ఆయన వచ్చాడు. మరి కొన్ని దినములు శ్రమలు, కొన్ని దినములు సంతోషం ఇస్తాడు. ఏదేమైనప్పటికీ మరి సునీత మళ్ళీ స్వస్థత పొందుకుని, ఆరోగ్యం పొందుకుని మళ్ళీ మందిరానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడే చేశాడు. ఏ మనుషుడు నిన్ను బాగు చేయలేదు, ఏ మనుషుడు నిన్ను స్వస్థపరచలేదు. ఆఖరికి నీ భర్త కూడా ఎవరు చేయలేదు. అది నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మాత్రమే మరి నీ కార్యం చేశాడు. మళ్ళీ తల్లి బిడ్డలు ఇద్దరికి ఆరోగ్యం ఇచ్చి మందిరానికి నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రభు పైనే ఆధారపడాలి కానీ ఎవరు మనుషుల మీద, లోకం మీద, దేని మీద కూడా ఆధారపడకూడదు. ఏదొచ్చినా ప్రభువా అనాలి, తలెత్తి పైకి చూడాలి. ప్రభువా, ఇదిగోండి నా పరిస్థితి, ఇదిగో నా కష్టాలు, ఇదిగో నా బాధలు, ఇదిగో నా రోగాలు, కరువు, కాటకం, అవసరతలు, అక్కర్లు అని ప్రభు దగ్గరికి అడిగి మనం వెళ్ళి మొరపెట్టుకోవాలి. కానీ మనుషులు ఎవరు కూడా ఏమీ చేయరు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన వారం కాదు మరి ఉపవాస ప్రార్థనలు ఎన్ని దినములండి? 13 రోజులు. ఎప్పటి వరకు? శుక్రవారం వరకు. మరి 13 రోజులు కూడా మరి దేవుడిని మహింపరిచి ఆరాధించుటకు, ఆయన మాటలు విని హృదయంలో భద్రపరచుకుంటకు దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రేయర్లో ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మరి ప్రేరేపణతో నాతో మాట్లాడింది ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇస్తున్నాను, మీరు తింటున్నారు, మరి లేని వాళ్ళకి, పేదోళ్ళకి ఒక్క పూటైనా మీరు ఆహారం పెట్టారా అని ప్రభు నన్ను ప్రేరేపించడం మొదలు పెట్టాడండి. అలాగా 3 రోజులు కూడా మరి ప్రేరేపణతో నేను
బాధపడుతూనే ఉన్నా. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు నాతోటి. మరి తర్వాత నేను 4 రోజులు ఒక వారం ముందేమో మండే తర్వాత ఏమో సంఘంలో పంచుకున్నాను. అమ్మా, మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనము పేదవాళ్ళకి ఆహారం పెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఏమంటారు మీరు? మనం చేద్దామా, పెడదామా? మనకు ఉంది కదా, దేవుడు మనకి ఇస్తున్నాడు, పెడుతున్నాడు కదా, మనం ఇద్దామా అంటే మరి అన్న వెంటనే మరి మంచి మనసుతో వీళ్ళు మరి సరే అమ్మా మీ ఇష్టం పెడదాము అనేసి మరి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కూడా ఎంత అమౌంట్ వీళ్ళు ఇవ్వాలో కూడా దేవుడు నాకు దర్శనం ద్వారా నాకు చూపించి చెప్పాడు. ఇంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని మరి పేదవాళ్ళకి ఆహారం పెట్టండి అని చెప్పాను. అమ్మ, మరి దర్శనం కూడా చూశాను. మీరు ఇంతంత కుటుంబానికి 1000 రూపాయలు లెక్కన మీరు ఇస్తున్నారు. మన వాళ్ళకి ఆహారం సిద్ధపరచుకుని ఆదివారం, మనకి శుక్రవారం ప్రార్థన అయిపోతుంది, ఆదివారం వెళ్ళి మరి పేదవాళ్ళకి మనం ఆహారం పెడతాము అంటే సరే అన్నారు. మరి చెప్పిన విధంగానే ప్రియమైన దేవుని బిడ్డరా, అందరూ కూడా బిడ్డలు మరి త్వరగా మరి టైం అసలు వేస్ట్ చేయకుండా మరి తీసుకొచ్చి గుప్పళ్ళు ఇప్పటము దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. గుప్పళ్ళు ఇప్పటానికి దేవుడు ఆ బిడ్డలకి సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రతి ప్రార్థనలో కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఆ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ చేతి పనులు దీవించండి, వాళ్ళ భర్తని బిడ్డల్ని దీవించండి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి అందరూ ఇచ్చారు. దేవుని బిడ్డలు ఇక 3 మాత్రం ఇవ్వలేదు, ఇద్దరైతే రాలేదు. మరి వాళ్ళు కూడా వస్తే ఇచ్చినేమో, ఎందుకు రాలేదో తెలియదు. నేను చెప్పేది ఒకటే, మనం అంచె దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. చల్లారిపోవద్దు, దయచేసి చల్లారిపోవద్దమ్మా. ప్రభు మత్తయి సువార్తలో చెప్తున్నాడు, నిన్ను నేను ఆకలిగా ఉంచను, నేను పోషించేవాడిని నేను. రేపటి గురించి ఎందుకు చింతపడుతున్నావు? నీ చింతలన్నీ తీర్చేవాడను నేను అంటున్నాడు. కాబట్టి లోక పనుల్లో, లోక సంపాదనలో మన పతనం అయిపోవద్దు. కానీ ముందు ప్రభు పాదాల దగ్గరికి వస్తాం, ఆయన ఆరాధిద్దాం, మనకున్న సమస్యలు ప్రభువు చెప్పుకుందాం. అప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు, ఆశీర్వాదిస్తాడు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ వాళ్ళం కాదు, మనము ఇక్కడ వాళ్ళము కాదు. ఎక్కడ వాళ్ళం మనం? ఏమా కదా, ఆత్మ సంబంధమైన మరి దేవుని సంబంధమై అయిన వారమై ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకం మనకు శాశ్వతం కాదు బిడ్డలారా. మనం రేపు నేను ప్రభు వస్తున్నాడు, మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన వస్తున్నాడు అని చెప్పుకుంటాం కంటే మనం సిద్ధపడ్డామా లేదా? మన బ్రతుకుల జీవితాన్ని మార్చుకున్నామా లేదా? కడుక్కున్నామా లేదా? పరిశుద్ధంగా నీతిగా జీవిస్తున్నామా లేదా? శక్తివంతుడైన ఆ ప్రభు ఎదుట నిలబడటానికి మనం అర్హత సంపాదించుకుంటున్నామా లేదా అన్నది మనం చాలా ప్రయాసపడాలి. ప్రతి వారము ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మాటలు మనం చాలా జాగ్రత్తగా విని హృదయంలో అవి నెమరు వేసుకుంటూ భద్రపరుచుకుంటూ, ప్రభా నాతో మాట్లాడావు ప్రభా, ఈ విధంగా నేను లేనేమో సరి చేసుకుంటా, ఈ విధంగా మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా, ఈ విధంగా జీవిస్తాను ప్రభా అని మనం ఎవరికి వాడమే సరి చేసుకునే వారంగా ఉండాలి బిడ్డలారా. మరి అందరూ కూడా గుప్పలు నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈరోజు ఉదయకాలము వంట సిద్ధం చేసాము. పాపం ఎవరు లేరు, పురుషులు లేరు, స్త్రీలు లేరు, ఎవరు లేరు. సుశీలమ్మ మా అత్తమ్మే అన్ని పనులు కూడా వాడే చేసుకుంటారు. పొయ్యి పెట్టుకుని కానించి, మరి తెచ్చుకున్న గిన్నెలు కానించి, కట్టెలు కానించి, పైనుంచి తెచ్చుకుని అన్ని పనులు కూడా వాడే చేశారు. మరి టయానికి మరి భోజనం కూడా సిద్ధపడి చేశాము. అయితే మరి దయచేసి పిల్లలు దేవుని పిల్లరా, మీరు త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ 3 గంటలకల్లా 3:30 కల్లా మీరు చర్చి దగ్గర ఉంటే, మీరు ఆశ కలిగి ఉంటే అందరూ రండి, ప్రాబ్లం లేదు.
బండ్లు ఉన్నాయి కదా, బండ్లు ఉన్నాయి కాబట్టి మరి బండ్ల మీద రండి. మరి అందరూ వస్తే తనకో 2 ప్యాకెట్లు లేదా తనకో 4 ప్యాకెట్లు పేదవాళ్ళకి ఇవ్వండి, ఆశీర్వదింపబడండి. లేదమ్మా మేము రాలేము అంటే కూడా సంతోషమే. కాబట్టి చెప్పాలి, మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. రమ్మని ఆహ్వానిస్తున్నాం. వస్తే కూడా మంచిదే బిడ్డలారా. మరి దేవుడు మనందరినీ కూడా ఆ ప్రకారంగా నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. మంచిది. వాక్యంలోకి వెళ్తాం. చూడండి, కీర్తన గ్రంథము 78వ కీర్తన, కీర్తన గ్రంథము 78వ కీర్తన మొదటి నుంచి చదవండి. నా జనులారా నా బోధకు చెవియొక్కడి, నా నోటి మాటకు చెవియొక్కడి. నేను నోరు తెలిసి ఉపమానం చెప్పుదను. పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజేసేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పుదను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పాడు? ఒక తలపైకి ఎత్తాను. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అందరూ చెప్పాలి. నా మాటలకు చెవియొక్కడి, నా జనులారా నా బోధకు చెవియొక్కడి, నా మాటలకు చెవియొక్కడి. ఏం చేయాలంట? మాటలకి చెవి ఎక్కాలి, బోధకి చెవి ఎక్కాలి. మరి ఒప్పుతున్నామా అంటే వింటున్నామా అని అర్థం. ప్రభువు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు నరకానికి పోకుండా, విడవడకుండా, పతనమైపోకుండా నిన్ను ఆ రాజ్యంకి తీసుకువెళ్ళడానికి సిద్ధపరచడానికి నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. కానీ మన చెవులు ఎక్కడ పెడుతున్నాం? పక్కనింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఎవరేమనుకుంటున్నారు అని నువ్వు లోకంలో ఏం జరుగుతుందో వింటున్నావే. కానీ మెల్లడి స్వరముతో నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను వినాలి, నేను అవి గైకొనాలి, దాని ప్రకారం నడుచుకోవాలి అని మనకి ఏమి లేదు, జ్ఞానము లేదు, మరి ముఖ్యంగా భయము లేదు. ఎప్పుడైతే ప్రభు నందు భయము భక్తి కలిగి ఉంటామో ప్రతి విషయంలో క్రమంగా నడుస్తాం. మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, వాక్యం వినే విషయంలో. ఎందుకు భయము? బిడ్డలారా, భర్త వచ్చి కొడతాడేమో, పనులు చేయకపోతే, వంట చేయకపోతే అని ఏ విధంగా మరి భార్య భయముతో వణుకుతూ ఉంటుందో అదే విధంగా నీ భర్త అయిన నీ తండ్రి ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నేను నడవాలి అని భయము మనం కలిగి ఉండాలండి. నిర్లక్ష్యంగా ఉంటే ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇవి అంచె దినాలని మనకు తెలుసు, దేవుని రాకడని మనకు తెలుసు. రెండోది, ఇవి శ్రమ దినాల్లో మనం ఉన్నాం ఈ రోజున. ఏ దినాలండి ఇవి? నీ కోసం, నా కోసము సిలువ మొయ్యడానికి వచ్చాడు, రక్తాన్ని చిందించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. అయ్యా నువ్వు ఎందుకయ్యా నన్ను ఇలా చేసావు, నాకు ఎందుకయ్యా ఈ బాధలు, ఈ కష్టాలను ఊరికే మాట్లాడేస్తాం. మన సినిమాలో ఎందుకు చచ్చిపోయాడు ఆయన? ఎవరి కోసం చచ్చిపోయాడు? ప్రాణం ఎవరి కోసం పెట్టాడు? రక్తాన్ని ఎందుకు కార్చాడు ఆయన? ఆయన కోసమా? ఆయన చేసిన పాపాలుగా? ఎవరు చేసిన పాపాలకి? ఏమండి, మనకు ఆ మాత్రం తెలివిందా, జ్ఞానం ఉందా మనకి? ఆయన ప్రతి శ్రమ, ప్రతి చేసిన అవమానం, నిందలు, దూషణలు ఎవరి కోసం? నా కోసం. నా కోసం అని ఎప్పుడైతే నేను అని ఎప్పుడైతే ఆ పాపంలో నీ చేయి పెట్టుకుని నేను అని అనుకుంటావో అప్పుడు నువ్వు బాగుపడతావు, మార్పు చెందుతావు, బ్రతుకుని మార్చుకుంటావు, ప్రభువే కావాలనుకుంటావు. కానీ మనం అని అనుకుంటలేదు. నేను కాదులే, పక్కోడు చేశాడు పాపం,
చెవి ఒగ్గాలి ఆయన మాటకి. అప్పుడే మన జీవితాలు మారుతాయి, లేకపోతే మారవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు రా చర్చికి, అస్సలు ఈసమంతా కూడా నీలో మార్పు రాదు. బాటల్లో రాదు, చూపుల్లో రాదు, నడవడిలో రాదు, ప్రవర్తనలో రాదు. అర్థమవుతుందండి? కట్టుబట్టు విషయంలో రాదు, పడకలో రాదు. ఎందుకు? నువ్వు వినవలసినవి వింటే కదా నీలో మార్పు రావటానికి. చేసుకుందాం ప్రార్థన, కళ్ళు మూసుకోండి, అడుగుదాం. వింటావా ఈ రోజు కుమార్తె? వింటావా కుమారుడా ఈ రోజు దేవుని మాట? వింటే ప్రభుని జీవితంలో కార్యం చేస్తాడు. వింటే నీ బ్రతుకును మారుస్తాడు. వింటే ఆ రాజ్యముకు చేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సియానికి నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఈ పాపపు లోకమును విడిచిపెట్టు, ఆశలు కోరికలు విడిచిపెట్టు, ప్రతిదీ విడిచిపెట్టు, పెట్టగొప్పగా ఎంచుకో. స్తోత్రం నైనా యేసయ్యా, మీకు వందనాలు నాయనా. ఈ పునరుద్ధాన దినమిచ్చారు, ఈ పరిశుద్ధ దినమిచ్చారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. అయ్యా సజీవులలో ఉంచిన దేవుడు ప్రభా, మీ స్తోత్రములు ప్రభా. అయ్యా నాయనా చెవి ప్రభా, మీరు అమూలమైన మాటలు ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా ప్రభా, అయ్యా మా నాయనా మా చెవులు అటు ఇటు పోకుండా ప్రభా, అయ్యా మీ స్వరమే కృప దయచే ప్రభా. అయ్యా హృదయంలో భద్రపరుచుకుని నెవరు వేసుకుని అయ్యా ఆ ప్రకారంగా నడుచుకున్నటకు కృప దయచేసి మీరు ఆవరణం తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆ మాట రిపీట్ చేయండి. ఏమన్నాడు? నా జనులారా. జనులంటే ఎవరు? నువ్వు, నేను, మనము. నేను బోధిస్తున్నాను బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె. ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీ హృదయము ఎక్కడో ఉంది. నీ పెదవులతో ప్రార్థిస్తున్నావు కానీ నీ హృదయం దూరంగా ఉందంటున్నాడు దేవుడు మనల్ని. అలా ఉండకుండా ఉండాలి అంటే ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకి ఏం చేయాలి? ఆశతో, ఆసక్తితో, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఈ మాటలతో సరి చేస్తున్నాడా, శుద్ధి చేస్తున్నాడా, పరిశుద్ధపరుస్తున్నాడా అని ఆశతో వినేవారంగా ఉండాలి. నా బోధకు మీరు చెవియొగ్గుడి. ఏంటి? నా నోటి మాటలకు మీరు చెవియొగ్గండి, వినండి బిడ్డ. నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. నా మాట వింటే శక్తిని పొందుకుంటావు. నా మాటలు నిన్ను జీవమిస్తుంది, నీకు రక్షణ ఇస్తుంది నా మాట, బ్రతికిస్తుంది నా మాట, లోకము నుంచి విడిపిస్తుంది నా మాట. మరే ఎందుకండి పాదాల దగ్గర కూర్చుని విన్నది? ఎందుకు విన్నది ఆమె? విన్నది విన్నాక ఏమన్నాడు ప్రభు? ఏం సాక్ష్యం చెప్పాడు? ఏమని చెప్పాడండి? ఆమె మరియా నా పాదముల దగ్గర కూర్చుని ఉత్తమమైనది ఎన్నుకుంది. మార్త, నువ్వు లోక పనుల్లో విస్తారమైన పనుల్లో పడిపోయావమ్మా. ఆమె ఉత్తమమైనది ఎన్నుకుంది, నువ్వు ఉత్తమమైనది ఎన్నుకోలేదు. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా ఇదే. అర్థమవుతుందండి? భయము భక్తి లేకుండా లోక సంబంధమైన పనులు 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 పరిగెడుతుంటాం. ఆశ కలిగి ఉంటే ఏం చేస్తాం? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ముందు ప్రభు పని చేయాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రార్థించాలి. అప్పుడు లోక పనులు చేయటానికి ప్రభు నాకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయనకి నాకేం కావాలో ఆయన ఇస్తాడు అని ఆలోచన మనకి ఇస్తాడన్నమాట అని ఉండాలి మనకి ప్రియమైన దేవుని. కాబట్టి ఆయన మాటకి చెవి యొగ్గాలి, ఆయన నోటి మాటకి చెవి యొగ్గాలి. అంటే ప్రతి ఆయన మాటకి చెవి యొగ్గేవారంగా ఉండాలి కదా. వినాలా వద్దా? ఇప్పుడు విన్నాము. వినమని చెప్పాడు కదా. వినమని చెప్పాడా లేదు? ఇప్పుడు మనకి ఏమని చెప్పాడు?
నేను మీకు బోధిస్తున్నాను వినండి, బోధిస్తున్నాను వినండి. మీ చెవులు ఎటు పోవద్దు, మీ ఆలోచనలు ఎటు పోవద్దు. అర్థమవుతుందండి? దేవుడి పాదాల దగ్గరే మనం ఉన్నప్పుడు మనకి అసలు ఎక్కడ లోకంలో ఏది కూడా మనకు అంటరు. శ్రమ అయినా, బాధలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, ఉగ్రత అయినా, ఉపద్రవమైన ఏది కూడా నిన్ను నన్ను అంటదు బిడ్డలారా. ఎందుకు? ఆయన చల్లని నీడలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? ఇది చల్లని నీడ బిడ్డ. ఇక్కడి నుంచి మనం కదిలించేవారు లేరు. ఏ అపవాది వాడిని మనం శోధించడు. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆయన పాదాల దగ్గర ఉన్నవాళ్ళు ఏ ప్రమాదం కూడా రాకుండా జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? మందిరంలో నాకు నెమ్మది, సమాధానము, ఆనందము, సంతోషం అని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా అని మనం అనుకున్నప్పుడు, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మనకి ఏదైనా లోటు చేస్తాడండి? చెయ్యడు. నీకు ఏ అవసరం ఉందో ప్రభా, ఇది ప్రభా నా పరిస్థితి, బిడ్డ నీ అవసరంతో తీరుస్తా. రోగం ఉందమ్మా, అయ్యా నాకు అనారోగ్యం ఉంది, చాలా బలహీనురాలి, అమ్మా నేను స్వస్థపరుస్తానే, నేను రక్తాన్ని చిందించాను అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మాట వినడానికి పరుగున వద్దాం. రోమపత్రిక కొత్త నిబంధన చెట్టు అండి, 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమపత్రిక 6:2. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవితము. చాలండి. ఏమంటున్నాడు? అట్లా అనరాదు. దయచేసి మీరంతా తలలోంచుకుని అలాగే ఉండండి. నేను ఎవరికి చెప్పాలి? ఎందుకు తలలోంచారు మీరు నాకు చెప్పండి. తలకాయలు ఎందుకు వచ్చారు? ఇప్పుడే కదా చెప్పుకున్నావు. అయ్యా నువ్వు నోరిప్పి బోధిస్తుంటే మేము వింటామన్నారు కదమ్మా. అన్నారా లేదా? సెకండ్ అవ్వలేదు. అంటే ఏసై మాట్లాడితే వింటారా? పాస్టర్ మాట్లాడితే వినరా? ఓ పిచ్చి జనమా, పిచ్చి గొర్రెల్లారా, మాట్లాడేది పాస్టర్ల కాదు. ఎవరు? ఇందాక చెప్పాడే మనకి మన రక్షకుడు, మన విమోచకుడు, మన దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే. మన దేవుడు శ్రద్ధగా వినేవారంగా ఉండాలి, శ్రద్ధగా వినేవారంగా ఉండాలి. చదవండి ఇప్పుడు మళ్ళీ. అట్లా అనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవితము. చాలండి, చాలండి, అందరూ నన్ను చూడాలి. అట్లా అనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము మళ్ళీ అందులో ఎలా జీవిస్తాము? చాలా జాగ్రత్తగా వినండి. అట్లా అనకండి. పాపం విషయంలో మనం చనిపోయాము, చనిపోయిన మనము మళ్ళీ దాంట్లో ఎట్లా జీవిస్తాము అని ఇక్కడ మరి పౌలు గారు రాస్తూ ఉన్నారు. పాపం విషయమై చచ్చిపోయిన మనము మళ్ళీ పాపము చేయొచ్చా? ఇక్కడ అదే చెప్తున్నాడు. మన పాపం విషయమై చనిపోయిన మనము మళ్ళీ అలాగే ఎలా జీవిస్తాం అంటే, చచ్చిపోయావు కదా నువ్వు. ఏ విషయంలో చచ్చిపోయావు? పాపం విషయంలో చచ్చిపోయావు. మరి చచ్చిపోయిన నువ్వు మళ్ళీ పాపం ఎట్లా చేస్తావు? అర్థమైందండి? అర్థమైందా మీకు? పాపంలో చచ్చిపోయావు కదా, మళ్ళీ పాపం ఎట్లా జీవిస్తావు అంటే, నువ్వు పాపంలో చచ్చిపోయినప్పుడు ప్రభు నిన్ను పరిశుద్ధురాలుగా మార్చాడు, నీతిమంతురాలుగా ఆయన రక్తంతో నిన్ను కడిగాడు. మళ్ళీ పాపంలో ఎట్లా జీవిస్తావు అని అడుగుతున్నాడు.
అంటే తిరిగి మళ్ళీ మీరు పాపం ఎట్లా చేస్తారు అంటున్నాడు. తిరిగి మనమందరము పాపము చేస్తూ ఉన్నాం. ఆ మలినం అంటుకుంటుంది, ఆ చీకట్లోకి వెళ్తున్నాం, ఆ అపరాధ దోషములకి మనము మళ్ళీ చెవులు ఎక్కుతున్నాం, ఆలోచనలు వెళ్తున్నాయి, చూపులు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభు మనతో చెప్తున్నాడు కదా, నువ్వు పాపంలో చచ్చిపోయిన దానివి, మళ్ళీ తిరిగి పరిశుద్ధుడుగా బ్రతికావు కదా, మళ్ళీ ఎలా చేస్తావు పాపం అంటున్నాడు. చేయచ్చా చేయకూడదా? ఏమ్మా, మరి ఇక్కడ మనం చేస్తున్నాం కదా, చేస్తున్నామా లేదా? ఎంతమంది పాపం చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది భయపడకుండా పాపం చేయెత్తారు? రక్షణ తీసుకున్నారు కానండి, బాప్తీసం తీసుకున్నారు కానండి, బల్లలో చేస్తాను కానండి, పాపం చేస్తూనే ఉన్నాను రోజు. అవునా కాదా? చెప్పండి. చేతులు ఎత్తండి. చెవులు కాదు, చేతులు ఎత్తండి. పాపము ఎత్తండి అందరూ. ఇదిగో యథార్థంగా ఒప్పుకుంటాడంట, దేవుడు కనికరపడతాడంట, దేవుడికి మహిమ కలుగునాక. అంటే జీవొక్కతే పాపం చేస్తుంది, అందరూ పరిశుద్ధులా? ప్రతి ఒక్కరము కూడా పాపం చేస్తున్నాం. అలా చెప్తే ప్రభు ఏం చేస్తాడంటే, యథార్థంగా నా బిడ్డ ఒప్పుకున్నాడు, ఒప్పుకుంది. అందుకే ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉన్నాడు కూడా. ఇంకా నా బిడ్డలు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వాడు పశ్చాత్తాపంతో లేకపోతే భయంతో చేసిన పాపము నా దగ్గరకు వచ్చి ఒప్పుకుంటా ఉంటారు. ఇంకేమన్నాడో చదవండి. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనకు ఇక మీదట ఎలాగో దానిలో జీవించును. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతుందని మీరు ఎరుగురా? ఎలా దేంట్లోకి బాప్తిసం తీసుకున్నాం? మరణంలోకి మనము బాప్తిసం తీసుకున్నాం. అంటే చచ్చిపోయాము, బాప్తిసం ఇచ్చాడు ప్రభు, మళ్ళీ మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, పరిశుద్ధులుగా ఉంచాడు. కాబట్టి ఎలాగ మళ్ళీ మీరు పాపం చేస్తారు అని ఇక్కడ మరి రాస్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడండి? మరణంలోనికి బాప్తిసం పొందుతున్నది మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరితో పాతి పెట్టబడితిమి? ఆయనతో పాతి పెట్టబడితిమి. ఎవరితో? యేసయ్యతో మనం కూడా పాతి పెట్టబడ్డాం. మనం చచ్చిపోయి పాతి పెట్టారు, మరి ప్రభు కూడా మనలాగే ఆయన కూడా మరణించి పాతి పెట్టబడ్డాడు. ఆయనతో పాటు మళ్ళీ కూడా మనం ఏం చేశాం? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థాన సమయం యొక్క సదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఆయనతో ఐక్యమైన వారుగా ఉందుము. ఏమనగా ఇంకను పాపమునకు దాసులకు కాకుండాకు పాప శరీరము నిర్దాత్మకున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చాలండి. ఆయనతో ఏం చేయకూడదంట? మరణమునకు ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? మనం ఆయనతో కూడా పాపమునకు దాసులను కాకుండా పాపమునకు దాసులు కాకుండా నీ పాప శరీరము మొదలట్టు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనము పాపంలోకి ఎలా
వెళ్తున్నాం? ఏది తీసుకెళ్తుంది మనల్ని? ఏది తీసుకెళ్తుంది? మనము పాపము ఎలా చేస్తున్నాము అంటే శరీరము మనల్ని శోధిస్తూ ఉంటుంది, తొందర పెడుతూ ఉంటుంది, కంగారు పెడుతూ ఉంటుంది, పాపములకు వెళ్ళమని మనల్ని భయంకరంగా శోధిస్తూ ఉంటుంది. ఈ శరీరం ద్వారానే మనము పాపం చేస్తూ ఉన్నాము అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. అందుకే దీన్ని ఏం చేయాలి? చదవండి, అక్కడ ఏమన్నాడు? ఏం చేయాలంట దీన్ని? పాప శరీరము నిర్ధారకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది. ఈ పాత శరీరము స్వభావము, పాప శరీరము ఈ స్వభావమును ఏం చేయాలంట? ఆయనతో పాటు పాతి పెట్టాలి, సిలువ వేయాలి. సిలువ వేయాలి బిడ్డలారా. ఎందుకు? ఈ శరీరమే మనల్ని పాపంలోకి నడిపిస్తుంది కాబట్టి చేయిస్తుంది. ఏంటది చేయించేది? ఈ లోక సంబంధమైన ఈ శరీరము, ఈ దేహము కదండి. ఏమన్నాడు మొదటి యోహాను సువార్తలో? నేత్రాశ, శరీరాశ, జీవపుటకము. ఇవి శరీరకు సంబంధమైనవి. ఈ మూడు కూడా మనల్ని పాపము ఏరుతుందన్నమాట. మనల్ని ఏరి మన పాపములోకి నడిపిస్తుంది. ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఆయనతో పాటు సిలువ వేయమంటున్నాడు. ఎవరితో? యేసయ్యతో. మరి యేసయ్యకి సిలువ వేశారు కదా, మరి మనల్ని కూడా సిలువ వేసుకోమంటున్నాడు. వేయించుకుందామా? ఏమండి? సిలువ వేయించుకోమంటున్నాడు. సిలువలో దాన్ని పాతి పెట్టండి అంటున్నాడు. ఎంతమంది సిలువకు సిద్ధంగా ఉన్నారు? వేసుకుంటారా సిలువ? సిలువ అంటే ఏంటి? ఇంకా దేవుడి కోసం జీవించాలి, దేవుడు చెప్పినట్టు లోబడి జీవించాలి దేవుడికి. సిలువ వేసుకొని దాన్ని ఆ పాపమును జయించే వారంగా ఉండాలి. సిలువ అంటే ప్రభు మనము చూస్తూ ఉన్నాం సినిమాల్లో కదా, యూట్యూబ్లో, సెల్లలో చూస్తుంటాం. ప్రభువు ఈ లోకానికి వచ్చాక శ్రమలు స్టార్ట్ చేసి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి? యేసయ్య వచ్చాడు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు శ్రమ పడుతూ? చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. దేవుడు గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవ్వలేదా మరియమ్మని బయటికి ఎవరు ఆదరించకుండా? అది ఓకే. శ్రమలు అంటే నీ పాపము నా పాపముకై శ్రమ పడ్డది ఎప్పటి నుంచి? శిలువ మోసినప్పటి నుంచి. అది ఆయన 3.5 సంవత్సరములు ఈ లోకంలోకి వచ్చి ఆయన బాప్టిజం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి కొనిపోయాడు. 40 రోజులు ఉపవాసం ఉండి అన్నపానములు మానేసి ఎవరితో శోధింపబడ్డాడండి? అపవాదిగాడితో శోధింపబడ్డాడు. లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మనకి విడుదలిచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అంతేకాదు కదా, గెత్సేమనే తోట నుంచి గొలగొతా కొండ వరకు ఆ బరువైన సిలువను ఎత్తుకుంటూ ఆయన మరి అది ఎత్తుకుని మోస్తూ వెనకాల మరి కొరడాలతో ఆయనను కొట్టుకుంటూ అవమానిస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, హేళన చేస్తూ ఎన్నో రకాలుగా హింసిస్తూ మరి ఆ కొండ వరకు కూడా ఆయనను తీసుకువెళ్ళినట్టు మనం చూస్తాం. మీ ప్రత్యేకమైన స్వభావము, మీ శరీరము సిలువయ్యబడాలి అన్నాడు. మరి ఈ శ్రమను మనం అనుభవిస్తామా? ఏమండి? మరి ఇది అనిపిస్తామన్నాడు ఇందాక. మన గురించి దేవుడు అనిపిస్తాడు కదా, సినిమాలో వేలాడబడ్డాడు కదా, మన అన్ని ఆయన మోసుకుపోయాడు కదా, తీసేసాడు. ఇప్పుడు మరి ఈ లోకంలో మనకి వస్తాయి శ్రమలు. మీకు శ్రమలు వస్తాయన్నాడు. మిమ్మల్ని కొడతారు, రాళ్లతో కొడతారు, చంపుతారు, దూషిస్తారు, హింసిస్తారు.
అనేక రకాలుగా మిమ్మల్ని తిడతారు అని ప్రభువే చెప్పాడు. అవన్నీ కూడా మనం భరిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ ఇవన్నీ ఓర్చుకుంటూ ఆ సిలువ అన్నది మోసుకుంటూ వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు మాట విని ఆ ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తే నిత్యరాజ్యము నీదే. హల్లెలూయా. నిత్యరాజ్యము నీదే. సిలువ ఇవ్వడాలి అన్నాడు. ఈ శరీరపు పాపము సిలువ ఇవ్వడాలి అన్నాడు. సిలువ ఇవ్వడాలి ప్రియమైన దేవుని బిడ్డల, మనమందరం కూడా సిలువ ఇవ్వడాలి. ఆ సిలువలో మోసుకుంటూ వెళ్ళాలి. లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, పాపంలో ఉన్నాం కాబట్టి సిలువ వేయాలి. మనము ఆల్రెడీ ఒక పాపం అనే ఈ దేహాన్ని మోస్తూ ఉన్నాం. అర్థమైందంటే ఇది మట్టిలోంచి తీసిన శరీరం. ఈ శరీరమే ఒక పాపం. మనల్ని ఏడుతుంది. ఇది కళ్ళతో వెళ్తుంది, నోటితో వెళ్తుంది, చెవుతో వెళ్తుంది, కాళ్ళతో చేతులతో కూడా వెళ్తుంది. కాబట్టి మనము ఇదొక దీన్ని ఏమంటారు, గూడు. ఏంటి? ఈ శరీరం ఒక గూడు. ఈ గూట్లో ఏముంది? ఆయన ఆత్మ ఉంది. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, మనం ఈ శరీరాన్ని దేని ఏం చేయాలి? సిలువేయాలి. అంటే ప్రభు మాట వింటూ, ప్రభు మాట చెబుతూ, ప్రభు మా ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ భయభక్తులతో నడవాలి. ఇంకేమన్నాడు చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు ఎవరంటండి? విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే ఎవరు చనిపోయారు? పాప విడుదల ఎవరికి వచ్చింది? ఏంటండి? పాపము విముక్తి ఎవరికి వచ్చింది? ఆయన చనిపోయాడు, విముక్తి ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. అంటే ఆయన మరణంతో మనకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. హల్లెలూయా. విడుదల వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలు. ఏంటి విడుదల? పాపము, బంధకాలు, బానిసత్వము, చీకటి, ఈ భయంకరమైన పాపము నుంచి ఆయన మరణించారు కాబట్టి మనకి విముక్తి కలిగింది బిడ్డలారా. మన ప్రతిరోజు కూడా ప్రభు మన గురించి ఏం చేశాడో అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. స్తుతులు అర్పిస్తూ ఉండాలి బిడ్డలారా. ప్రభు మన నుంచి కోరుకునేది అదే. నీ ఆస్తులు అంతస్తులు కాదు. కృతజ్ఞత ప్రార్థన, ఆరాధన, భయభక్తులు కలిగి నా మాటకి లోబడేవారుగా ఉండండి, నా చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఆయన మరణించకపోతే మనకి ఏమి లేదు, విముక్తి లేదు. ఒక్కసారి మనము ఆలోచిస్తే భయం వేస్తుంది కదా. ఎవరంటే మన గురించి మరణిస్తారు? మరణిస్తే ఈ విముక్తి మనకి వస్తుంది అని మనకి ఏమైనా గ్యారెంటీ ఉందా చెప్పండి? మన వాళ్ళు అన్న వాళ్ళు ఎవరన్నా మరణించారే అనుకోండి, మనకి విముక్తి వస్తుందా? రాదు. మరి ఎవరు మరణిస్తే వస్తుంది? అది రక్షకుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మరణించాలి. ఆయన మరణిస్తే, రక్తాన్ని చిందిస్తే అప్పుడు విముక్తి మనకు వస్తుందని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరం క్రితము ప్రభువు ఏం చేశాడు? ఆ సిలువలో మరణించాడు. భూమి ఆకాశానికి మధ్యన వేలాడాడు ప్రేమల దేవుని బిడ్డ. పరలోక సంబంధులకి, దూతలకి సంతోషాన్ని ఇచ్చాడు. నీకు నాకు విముక్తి ఇచ్చాడు. మనకి నీకు నాకు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం పిలువబడుతున్నాము? పాపులు మనం పిలువబడుతున్నామా? కాదు. నీతిమంతులు మనం పిలువబడుతున్నాం, పరిశుద్ధులు మనం పిలువబడుతున్నాం. ఎందుకు? మన గురించి ఆయన మరణించాడు కాబట్టి. మనల్ని ఇప్పుడు పాపులు అంటారు ఎవరన్నా? అన్నారు. వీళ్ళు క్రైస్తవులు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు వీళ్ళు అంటారే కానీ వీళ్ళ పాపులు అని ఎవరు అన్నారు. ఎందుకంటే ప్రభువే చెప్పలేదు. మీరు పరిశుద్ధులు అని ప్రభు చెప్పాడు మనకి కదండి. ఆయన మరణించే దినాలు ఇంకా కొన్ని దినాలైతే మనం అది కూడా జ్ఞాపకం చేసుకోండి కదా. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాటకి చెవి ఎక్కి జాగ్రత్తగా వినేవారంగా, నేర్చుకునేవారంగా, దాని ప్రకారం నడుచుకునేవారంగా కూడా సిద్ధపడేవారుగా ఉండాలని దేవుడి పేరటి మనం చేస్తున్నాం. ఇంకేమంటున్నాడు చెప్పండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడ్ల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోవడనియు, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడ్ల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోవడనియు, మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో ప్రభు చనిపోయాడండి, మనం కూడా చనిపోయాము. ఆయన తిరిగి లేచాడు. మళ్ళీ చనిపోతాడా యేసయ్య? యేసయ్య చనిపోతాడా? చనిపోడు. చనిపోతే ఆయన రక్షకుడే కాదు, ఆయన దేవుడే కాదు. అర్థమవుతుందండి? లోకములో ఏ వ్యక్తి కూడా, ఏ దేవుడు అన్నవాడు కూడా చనిపోయి తిరిగి లేకపోయాడు. చూసామా మనం? ఏమండి? ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ ఇక్కడ ప్రభువు కూడా సమాధిలో ఉన్నాడా? అన్ని సమాధిలో శవాలు ఉన్నాయి, కానీ ప్రభు సమాధి మాత్రము ఖాళీగా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఆయన సమాధిలో లేడు, చనిపోయి తిరిగి లేచాడు. అలాగే నిన్ను నన్ను కూడా లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు లేస్తామో తెలుసా? రెండో రాకడలో ప్రభు దేవదూతలతో వస్తున్నప్పుడు ఆ సమాధిలో మన ఆత్మలు కూడా లేచి, ఎవరి ఆత్మలు ఎలా ఉంటే లేస్తాయి? ఎలాగండి? నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, మహిమ వస్త్రాలు ధరించుకుని ఉన్నప్పుడు ఆ సమాధిలోంచి మన ఆత్మలు లెగుస్తాయి. ఆయనతో పాటు మళ్ళీ లోకానికి వస్తాం మనం. హల్లెలూయా. ఎక్కడికి వస్తామంటే అండి? ఆ యెరూషలేముకు వస్తామంట. ఎవరితో? యేసయ్యతో. యేసయ్యతో. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వస్తున్నాను, మీరు సిద్ధపడండి. పై పై భక్తి చేసినా, ఏదో ఎవరో చూడాలని భక్తి చేసినా, ఈ విధంగా నువ్వు ఉన్నావు అనుకో, ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలి, క్రైస్తవులు కదా, వెళ్తే బాగుంటుంది, ఈ మనసు కలిగి మనం ఉన్నాము అంటే సమాధిలోంచి లేకము, ఆయనతో సజీవులుగా ఉండము. అర్థమవుతుందా మీకు? మనము ప్రభుతో మళ్ళీ మనం కూడానే, కానీ మళ్ళీ సమాధిలో లేచి మళ్ళీ లోకంలోకి రావాలి అంటే మనం ఎలా ఉండాలంటే, ఆయన పరిశుద్ధుడుగా మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటే ఏం చేస్తావు? మరణాన్ని జయించి లేపుతాడండి. అందుకు మనల్ని సిద్ధపడమంటున్నాడు. లేదు, నా వల్ల కాదు, నాతో కాదు, నేను చేయలేను ఇవన్నీ, ఇది చాలా భారమైన పని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు చెప్పాడు, సేవ అంటే సావు అంట. సేవ అంటే సావు. మల్లెపూలు వేసే మార్గము అది ఏమంటారు తల్లి? మల్లె బాట కాదంట సేవ అంటే, ముళ్ళ బాట అంట. పూల బాట కాదు. ఏం బాట? ముళ్ళ బాట. మన దేవుడు అవన్నీ దాటుకొని వెళ్తే ఏంటి? ఏముంటాయండి? ముళ్ళు. ఆ బాట దాటుకుంటూ వెళ్తే, ప్రభుని చేరుకుంటే నువ్వు కూడా ప్రభుతో సజీవుడిగా లెగుస్తావు, ప్రభుతో వస్తావని వాక్యము చెప్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించేస్తాను. ఒక నిమిషం. వంట చేసుకుని వచ్చారమ్మ, చేసుకోవాలి. ఫిలిప్పు నేను ఒక 5 నిమిషాలు ముగించేస్తా, ప్రార్థన చేసి పంపించేద్దాం. ఫిలిప్పు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు
కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏమంటే ఎవరి మనసు కావాలి? క్రీస్తు యేసుకి ఏ మనసు అయితే ఉందో నీకు నాకు కలిగి ఉంటేనే ప్రభువుతో పాటు మనం సజీవులుగా లెగుస్తాం, లేకపోతే లెగము. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వారై ఉండి. ఏమంటే ఆయన ఎవరంట? ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. లోకంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? మానవుడు కదండి. మన శరీరం ధరించుకుని, మానవ శరీరం ధరించుకుని వచ్చాడు. కానీ ఎవరు రూపం అంట? దేవుని రూపం. శరీరం అంటే మన మానవుడి శరీరం, కానీ రూపం ఎవరిదండి? దేవుని కదా. దేవుని కుమారుడు ఆయన. చదవండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. ఏమంటే దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడు కదా, ఆయనతో ఉంటే నాకు భాగ్యము అని అనుకోలేదంటండి. ఎవరు? యేసయ్య. అనుకోలేదండి. మనకు ఏదన్నా వచ్చింది అనుకోండి, ఒక లాటరీ లాంటిది, ఒక అదృష్టం వచ్చింది, వదులుకుంటామా? వదులుకోము. పెళ్ళాన్ని వదిలేస్తాం, పిల్లలను వదిలేస్తాం, మన కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ప్రభువు నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన భాగ్యమని ఎంచుకోకుండా వదిలిపెట్టి లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. చదవండి. భాగ్యమని ఎంచుకోవడం లేదు కానీ మనుషుల కోరిక పుట్టి, మనిషి కోరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుడిగా చేసుకొని. ఏమంటే ఎలా పుట్టాడంట? మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకుని ఉన్నాడు. తను తాను వ్యక్తిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా ఆయన ఆకారము మనిషే కానీ పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడటానికి మనిషి రూపమే. మనలాగా వస్త్రాలు వేసుకున్నాడు, మనలాగా ఆకలి పుట్టింది, భోజనం చేశాడు, అన్ని మనిషిలాగే. కానీ ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంటే ఆకారము మనిషిదే కానీ స్వరూపం ఎవరిదంట? దేవుడిదంట. ఆయన మన శ్రమలు, మన పాపమును బట్టి అవమానాలు, నిందలు, ఎన్నో సిలువలో ఎన్నో శ్రమలు భరించాడు అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఎక్కడన్నా సిలువలో భరించేటప్పుడు మాట్లాడాడా? ఏదన్నా చెప్పాడా? ఎదురు చెప్పాడా? మౌనంగా వదుకు తేబడ్డ గొర్రె పిల్లగా నీ కోసం నా కోసం ఆయన అక్కడ భరించినట్టు మనం చూస్తాం. సిలువలో ఎలా భరించాడంటే మనుషుని పోలిక పుట్టి మనుషుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే సిలువ మరణం పొందే అంతగా కూడా ఏం చేశాడంటే తాను తగ్గించుకున్నాడు. అవమానిస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ఏమండి హేళన చేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నువ్వు దిగొస్తే మేము నమ్ముతాం నిన్ను. ఇలాగా అన్నీ శోధిస్తున్నా నోరు తిప్పలేదు. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, మన కోసం, మనల్ని రక్షించటానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ అంచె దినాల్లో ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు మాట విందాం, ప్రభు మార్గంలో నడుద్దాం, ఆకాశం వైపు కన్నులు ఎత్తుదాం, మొరపెట్టుకొని సిద్ధపడదాం, ఆ రాకడ కోసం కనిపెట్టుకుని ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలి.